హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రొయ్యల కర్రీ చేసుకుందాం. దానికి 4 టమాటాలు, ఉల్లిపాయలు 2 చిన్న చిన్నగా కోసి పెట్టుకోవాలి. ఇక్కడ కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కనిచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇటు పక్క బాండీ పెట్టుకున్నాం కదా, ఎండు రొయ్యల్ని మనం బాగా పచ్చివాసన పోయేంత వరకు మొత్తం వేయించుకోవాలి. ఏం ఆయిల్ అనేది వేయకుండా రొయ్యలను కడుక్కొని, ఎండు రొయ్యల్ని బాగా కడుక్కొని పక్కన పెట్టుకొని వాటిని బాండీలో వేయించుకోవాలి. డ్రై అయిన వాసన అంతా పోయిందాకా వేయించుకోవాలి. ఇక్కడేమో నూనెలో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి వచ్చిందాకా వేయించుకోవాలి. అలానే ఇటు సైడు ఎండు రొయ్యలు మనం కడుక్కొని పెట్టుకున్న రొయ్యల్ని బాగా డ్రై అయ్యి వాసన పోయేంత వరకు చేసుకోవాలి. అప్పుడే నివాసన అనేవి రాకుండా ఉంటాయి, టేస్ట్గా ఉంటుంది కూర కూడా. అట్లా వేపుకుంటూ ఉండాలి, తిప్పుకుంటూ. లేదంటే అడుగంటిపోతే మనం ఏమి వేయకుండా ఉత్త రొయ్యలు వేసి వేయించుతున్నాం కదా, ఆయిల్ చుక్క కూడా వేయకుండా. ఇక్కడ పసుపు ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగినాయి కదా, ఇక్కడ పసుపు ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇటు కూడా చూసుకుంటూ, ఇది చూసుకుంటానే అటు పక్కన రొయ్యలు తిప్పుకుంటూ ఉండాలా. అప్పుడే రొయ్యలు పచ్చి వాసన లేకుండా పోతుంటుంది. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత దానిలో టమాటాలు పోసుకోవాలి. చిన్న టమాటాలు 4 వేసుకోవాలి. పెద్దవి అయితే 2 సరిపోతాయి. టమాటాలు కూడా దానిలో వేసి కలిపి బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇక్కడ రొయ్యలు వేయించుకుంటున్నాం కదా, అవి బాగా డ్రై అయ్యి దానిలో ఉన్న పొట్టు అంతా రాలిపోతుంటుంది. ఇది ఎండు రొయ్యలు కాదు, ఎండు రొయ్యల కూర కదా. ఇక్కడ టమాటాలు మగ్గించుకుంటూ ఉండాలి, మగ్గుతున్నాయి. ఉంది రొయ్యలు బాగా ఏగిపోయినాయి. రొయ్యల కూర మాత్రం సూపర్ ఉంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే ఎండు రొయ్యల కూర సింపుల్గా అయిపోద్ది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించిద్ది. ఇక్కడ టమాటాలు మగ్గుతున్నాయి బాగా. ఈ ప్రాసెస్ సింపుల్గా అయిపోద్ది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారు. స్పూన్ కారం వేసుకొని, ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేనైతే స్పూన్ కారం వేసిన. టమాటాలు బాగా మగ్గినాయి. దానిలో ఎండు రొయ్యలు పోసుకున్నా. మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా ఎండు రొయ్యలు, బాండీలో బాగా పచ్చివాసన పోయిందాక ఎండు రొయ్యలను అట్ట వేయించుకొని వేసుకోవాలి. లేదంటే కూర నివాసన వచ్చి అసలు తినబుద్ధి కాదు. ఇలా చేసుకుంటే వేయించుకొని పక్కన చేసుకుంటే కూర సూపర్ ఉంటుంది. బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దానిలో ఎండు కొబ్బరి పొడి, గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచితే బాగా ఉడికిపోద్ది. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే మాత్రం. అది ఉడికింది, అదిగో సైడ్లకి నూనె కూడా కదులుతూ ఉంది, ఉడుకుతుంది కదా, సైడ్లకు నూనె వచ్చేస్తుంది. సూపర్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కూర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.